గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలండి. మేము వినకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నిశంకర శ్రీనివాసరావు తరపున మాట్లాడుతున్నామండి. మా జనసేన పార్టీ ఆఫీస్ ముందు వైఎస్ఆర్ ఫ్లెక్సీ కట్టి అది తీసి పక్కన పెట్టినందుకు మా నాయకుడిని తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల వేసి కటకటాల్లో వేసి ఆయన్ని ఎంతో భయభ్రాంతితో గురి చేశారండి. ఆయన్ని బూటు కాలుతో తన్ని ఆయన ఎంతో బాధతో విలువిల్లాడిపోతున్నాడండి లోపల. మేము అందరం వెళ్ళి ఆయన ఏం చేస్తారని భయంతో ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం మేము అక్కడికి స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. స్టేషన్ దగ్గరికి వెళ్ళిన నేరానికి మా నాయకుడిని మేము ఏం తప్పు చేస్తే కేవలం మేము జనసేన పార్టీ జెండా పట్టుకోవడమే మేము చేసిన నేరమా? మా నాయకుడు చేసిన నేరమా? ఆయన ఎందుకు ఆ ఫ్లెక్సీ తీసి పక్కన పెట్టడం వల్ల ఆయన తీసుకొచ్చి లోపలేసి అసలు ఏ పరిస్థితిలో ఆయన ఉంచారో మాకు అర్థం కాలేదండి. మేము భయంగా బయట కూర్చొని అరుస్తున్నామండి. మా నాయకుడిని ఎందుకు మీరు తీసుకొచ్చారని మేము అడుగుతున్నామండి. అడిగినందుకు మేము ఆడవాళ్ళం మగవాళ్ళం అని తెలియకుండా మొత్తం మమ్మల్ని దాదాపు 15-16 మంది మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇప్పుడు కూడా కేసులు చుట్టూ వాయిదాలకు తిప్పుతున్నారండి. కానీ మా మీద కేసులు పెట్టి మమ్మల్ని మా నాయకుని గుండెల మీద ఎగిరి తన్ని ఆయన్ని ఎంతో భయభ్రాంతితో గుండెల నొప్పి వచ్చి హాస్పిటల్ పాలు కూడా అయ్యాడండి ఆయన. మా నాన్నగారు అయితే అక్కడే ఆ టెన్షన్తో పడిపోయి ఆయన హాస్పిటల్ పాలైపోయామండి. అసలు మేము అప్పుడు మా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే మేము చేసిన పాపం కేవలం జనసేన పార్టీ జెండా పట్టుకోవటమే, కేవలం కాపులుగా పుట్టడం వల్లే అని మేము ఎంతో కుంగిపోయామండి. కేవలం మమ్మల్ని ఇంత అన్యాయంగా ఇట్లా అక్రమ కేసుల్లో పెట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అని తెలియకుండా పెట్టి అప్పుడు అధికార పార్టీ ఉండబట్టి అట్లా చేశారండి. కానీ మమ్మల్ని తన్నిన వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ప్రమోషన్లు తీసుకొని వాళ్ళు ఊరూరు తిరిగి చొక్కా కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారండి. మేము మాత్రం ఆడవాళ్ళం మగవాళ్ళం అని తెలియకుండా వాయిదాలు పిలవగానే పోవటం రావటం. ఇది దయచేసి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మేము మంగళగిరి కూడా వచ్చామండి. మా ఇళ్ళల్లో మగవాళ్ళు అందరూ దాదాపు 20 మంది దాకా కేసులు పెడితే మొత్తం ఎటు వెళ్ళిపోయారో మాకు తెలియదండి. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారు. పిల్లల తల్లులు అల్లాడిపోయామండి. వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో మాకు తెలియదు. కానీ మాకు ఏం చేయాలో అర్థం కాక మేము పిల్లల తల్లులు కేవలం ఒక్క డ్రైవర్ని పెట్టుకొని ఒక్క సుమ్మ పెట్టుకొని మంగళగిరి ఆఫీస్కి వచ్చామండి మేమందరం. ఆయన ఇప్పుడు మిమ్మల్ని కలవడని అన్నా కూడా మేము మొండికి పడి ఉండి ఆయన ఏ పరిస్థితులు అయినా నైట్ అయినా మేము అక్కడే ఉండి ఆయన కలిసి మా బాధనకి ఆయనకి చెప్పుకొని మా మొర ఆయన మాకు ఆలకిస్తాడు అన్న ధైర్యంతో ఉన్నామండి. కేవలం మా అదృష్టం కొంది ఆయన ఉన్నాడండి. వచ్చాడు ఆఫీస్ కాడికి. వచ్చినందుకు మేము ఆడవాళ్ళం మగవాళ్ళం అందరూ మిమ్మల్ని చూడగానే మేము మా దుఃఖంతో మిమ్మల్నితో మాట్లాడలేక కూడా కాసేపు మిమ్మల్ని మేము నిగ్రహించుకొని మా బాధ అంతా మొరచెప్పుకున్నామండి. మీకు మొరచెప్పుకున్నప్పుడు అప్పుడు మీరు కూడా మాటలు రాక కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు. ఏమైందమ్మా అని అడిగారు. అడిగితే జరిగిన విషయం అనేది చెప్పుకున్నామండి. మీకు చెప్పుకుంటే మీ వాళ్ళ మీద చెయ్యి పడకుండా చూసుకునే బాధ్యత మాదమ్మ. మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ వాళ్ళు మొత్తం ఇంటికి వస్తారు. దాని బాధ్యత నేను వహించుతా, మీరు ఏడవద్దమ్మ. మా అమ్మగారు కూడా మీ చేతులు పట్టుకొని ఏడ్చారండి. చాలా వృద్ధాప్యంలో ఉన్నారు ఆమె. అయినా కూడా ఆమె వచ్చింది కొడుకుల కోసం. కేవలం ఇంత పాపం మేము ఏందండి మేము చేసింది? జనసేన జెండా పట్టుకోవడం వల్లే కదా, కాపులుగా పుట్టడం వల్లే కదా. అయ్యా నా కొడుకుని కాపాడండి అయ్యా. నా కొడుకు ఎటు వెళ్ళిపోయిందో మా వాళ్ళు తెలియదు అయ్యా. నా కొడుకు నాకు చెప్పిపోయింది అయ్యా. నేను తిరిగి వస్తేనమ్మా 2 కొడుకులు అనుకో, తిరిగి రాకపోతే ఒక్క కొడుకు అనుకో. నేను గినక చనిపోతే నా శవం మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చి జెండా గప్పుతాడమ్మా. అందుకు సంతోషపడు నువ్వు. ఇది నా అదృష్టం కింద భావిస్తానే. పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకోవటం నేను చేసిన నేరం కాదమ్మా. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని మనకు మేలే చేస్తాడనని మా అమ్మాయి గారు ఎంతో మొరచెప్పుకున్నారని మీరు కూడా ఏడ్చారు. కానీ ఇప్పటికి కూడా మమ్మల్ని స్పందించిన వాళ్ళు లేరండి. సారోళ్ళు మీ మీద ఇంకా కేసులు ఉన్నాయా? ఇంకా కేసులు ఉన్నాయి. మీ పార్టీ వచ్చి మీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా మీ మీద కేసులు తీయలేదా? మీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నారని మమ్మల్ని. ఇదండి మేము చేసుకున్న పాపం. కేవలం జనసేన జెండా పట్టుకోవడం వల్లే మేము చేసుకున్న పాపం.
అదే మీరు చేసిన పాపం అని వైఎస్ఆర్ వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారండి. మేమేం జవాబు చెప్పుకోవాలండి? మా పాప దాదాపు 12 సంవత్సరాల పాపను తీసుకొని వచ్చామండి మేమందరం. ఆ పాపను తీసుకొని వస్తే ఆ పాప ఏడ్చిందండి మీ చేతులు పట్టుకొని. మా డాడీ ఎటో వెళ్ళిపోయిండు. మా డాడీ నాకు ఇట్లా చెప్పిపోయిండు, అమ్మా నేను తిరిగి వస్తానో రానో తెలీదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కనుక తిరిగి రాకపోతే, నేను శవంగా తిరిగి కనుక వస్తే నన్ను ఎన్కౌంటర్ చేస్తామన్నారు వాళ్ళు చేస్తే, నేను ఎన్కౌంటర్ అయి నేను చనిపోతే నా మీద పవన్ కళ్యాణ్ గారు జెండా కప్పుతాడమ్మా, నువ్వు బాధపడొద్దు అని మా పాప ఏడ్చిందండి పట్టుకొని, మీ చేతులు పట్టుకొని ఏడ్చింది. మా డాడీ తిరిగి వస్తాడా అంకులు అని ఏడ్చిందండి. మీరు మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఈ కేసుల్లోంచి తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. పూజలైన పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. కేవలం మా పార్టీ ఆఫీసు ముందు ఫ్లెక్సీ కట్టారండి. మేము తీసి పక్కన పెట్టామండి. తీసి పక్కన పెడితే ఏంటి పక్కన పెట్టారు అని ఎస్ఐ అన్నారండి. మేము మీకు చెప్పామండి, మీరు తీయలేదండి, నేను పక్కన పెట్టి మడత పెట్టానండి అంటే మా ఎస్ఐ గారు పిలుస్తున్నారు రండి అని అతన్ని పిలిచి, మా పార్టీ నాయకుడిని పిలిచి మామూలు బూట్ కాలుతో కొట్టి చిత్రవతం చేశారండి లోపల. మాకు భయం వేసేసి అందరం వెళ్ళామండి. ఏటో 10 మంది వస్తారు, 20 మంది వస్తారు అనేది వాళ్ళు అన్నారండి. కానీ అప్పుడప్పుడు 12 మంది 11 మంది దాకా వచ్చారండి జనం. బాగా గుమ్ముగూడారు. వాళ్ళు భయం వేసి వీళ్ళు ఏం చేస్తారో అర్థం కావట్లేదని వాళ్ళు భయం వేసేసి బయటికి వెళ్ళిపోయా ఏం కాదు మేమేం ఊరకు పిలిచామన్నారండి. కొట్టి చిత్రవతం చేసి బయటికి వెళ్ళమంటే ఆయన అంటే నేను పోనండి, పవన్ కళ్యాణ్ గారు రావాలా, ఒకవేళ నేను సచిన ఎక్కడ చచ్చిపోతా అని అతను బాధ చూడలేక జనం అల్లాడిపోయామండి మేమందరం. కేవలం ఒక ఫ్లెక్సీ తీసినందుకు ఇదంతా జరిగిందండి. కడుపులో కుట్ర పెట్టుకుని చేస్తారా ఏం చేస్తారా ఎవరికి అర్థం కాలేదండి. కేవలం ఆయన జెండా మోసినందుకు భుజం మీద ఆయన జెండా మీ కాడికి వచ్చి మేము 15 మంది 20 మంది దాకా వచ్చామండి. దగ్గర లెక్క పెట్టలేదు పూర్తిగా వచ్చి మా బాధ అంతా మీకు చెప్పుకున్నాం. మా నిన్ను కూడా తిట్టారని వాళ్ళు మా నాయకుడి తల్లిని కూడా అడిగారండి. తిట్టారంటే మీరు చాలా బాధపడ్డారండి. చాలా బాధపడి లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి అతన్ని కొట్టిన అతన్ని మీ ఇంటి ముందు నేను గురకాగా నిలబెడతాను, మీకు ఇబ్బంది లేదు, వెళ్ళిపోండి అమ్మ అన్నావు. కానీ ఇప్పుడు అలా ఏం జరగలేదండి. అతను ఎంత బాధపడుతుండో మాకు తెలుసండి, మేము చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నాం. అతను మాత్రం రాయాటిగా ట్రాన్స్ఫర్ ప్రమోషన్ తెచ్చుకొని తిరుగుతున్నాడండి. మీరు ఏం చేయగలిగారండి? మేము అల్లాడిపోతున్నాం. ఇప్పటికి కేసు తీసేయాల. బయట తిరగాలంటే ఒక దొంగగా మేము ఎంత భయపడ్డామో, ఎవరు వచ్చి పట్టుకుంటారో దేవుడా అని దొంగలుగా తిరిగామండి. నైట్ తిరిగామండి, పగలు తిరగల. మా బాధని ఇప్పుడు మీరు తీర్చలేకపోతానండి. ఒక్క కోరికను తీర్చండి దయచేసి. నమస్కారం అయ్యా పవన్ కళ్యాణ్ గారు. మేము మంగళగిరి వచ్చాము. నా కొడుకు కేసు మీద మేము ఒక 10-15 మంది ఆడవాళ్ళమి యాళ్ళు వేసుకొని వచ్చాము. గుర్తుంది అయ్యా నీకు? మా కేసు మీద అయ్యా మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళమే వచ్చింది. కార్లు మాట్లాడుకొని వచ్చాము. నువ్వు కూడా నిన్ను గెలిచావు. కలిసి నా కోడళ్ళు కొడుకులు అందరూ కూతురు అందరూ వచ్చి ఏడ్చావు నిన్ను పట్టుకొని. నా కొడుకుని జైల్లో పెట్టారయ్యా, 15 రోజులు అయింది కాని రాక. ఎటోళ్ళు అడిపోయారు, మగోళ్ళు ఎవరు లేరు. నిన్ను నమ్ముకొని నీ కాడికి వచ్చినావు అయ్యా. మరి నిన్ను గెలిచినావు. గెలిస్తే నువ్వేమన్నావంటే, ఏం కాదమ్మా నీ కొడుకుని తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు ఏడో కాకుండా నా మనవరాలు కూడా నిన్ను పట్టుకొని ఏడ్చింది. నా కోడలు నా కూతురు మేమందరం ఏడ్చామండి. మీకు వచ్చిన భయమే లేదమ్మా, మేము ఉండగా నీకేం భయం లేదని మాకు హామీ ఇచ్చినవు అయ్యా నువ్వు. మరి ఇప్పుడేమో మమ్మల్ని అందరినీ ఎగతాళి చేస్తున్నారు. ఏంది ముసలమ్మా ఎలా నువ్వు జనసేన తప్పితే రెండోది ఏనా నువ్వు అంటివే, మరి అలేంది నీ కొడుకు కేసు తీపించుకోలేకపోయినావు అని ఎగతాళి చేస్తున్నారు అయ్యా నన్ను. మరి ఏం చేస్తావో నువ్వు చేయాల్సిందే. నా కొడుకుని మరి బాధపడుతున్నా. నా కొడుకు నా కొడుకు నుంచి నేను ఎంత నష్టపోయినో మాకు తెలుసు. నా కొడుకు నుంచి ఇప్పుడు కూడా నా కొడుకు కోలుకోలేకపోతుండు. నా కొడుకు నేను చేస్తావు ఏం చేయవో నాకు తెలీదు.
నా కొడుకును మటుకు ఒకడునేసి దారి చూపి. నా కొడుకు మంచోడు, చాలా మంచోడు అని నువ్వు వచ్చి పరామర్శించినా పర్వాలేదు. నా కొడుకు అబద్ధం ఆడేవాడు కాదు. ఆ ఏళ్ళ బూటకాలతోటి తీసుకుపోయి జైల్లో పెట్టి బూటకాలతో దన్నిండు నా కొడుకుని. జనం అందరం పోయినా కూడా వదిలిపెట్టలా. అందుకని కేసు కేసు పెట్టితే మమ్మల్ని తీసుకుపోయి ఆ మగవాళ్ళని లేకుండా ఆడవాళ్ళని దేశం అని వచ్చారు. వస్తే మేము పోలేదు. మరి జనసేనని నమ్ముకున్నందుక నా కొడుకుని మమ్మల్ని ఇప్పుడు కూడా ఎగతాళి ఎక్కాడని చేస్తున్నారు. మీరేమన్నా అనుకోండి, మేము జనసేనే. పవన్ కళ్యాణ్ నా కొడుకేనని నేను ఇప్పుడు కూడా నమ్మకంగా చెప్పుకుంటున్నా. మరి నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదయ్యా. పవన్ కళ్యాణ్ ఆయాల మంగళగిరిలో చెప్పిన మాటలు ఇప్పుడు కూడా నేను గుర్తుంచుకున్నా. నేను బతికి నన్ను ఉంచుకుంటా. నా కొడుకు నువ్వు ఏం చేస్తావు? ఆ కేసు తీపిచ్చి నా కొడుకుల్ని తప్పించు. ఇప్పుడు కూడా ఎగతాళి ఎక్కానని చేస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది కేసు తీపిలేకపోయినవే ముసలమ్మ, నువ్వు మాట్లాడేదని అని ఎగతాళి చేస్తున్నారు నన్ను. మరి ఏం చేయమంటావు చెప్పు మమ్మల్ని. వాళ్ళ కేసులు తీసేసి వాళ్ళని బాగుపడేటట్టు చేసి కేసులు కొట్టేసి నా కొడుకుల్ని ఒక దారి చూపి. నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని ఎగతాళి ఎక్కానని చెప్పి కాకు. నేను బతికిన నాలు, మా కుటుంబం బతికిన నాలు జనసేననే. ఇప్పుడు కూడా మేము తెలిసినా కూడా జనసేన జెండా వేసుకుంటాం మేము. మా మీద దయించి నా కొడుకుని, మమ్మల్ని, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ ఒకడుని ఒక దారి చూపించి. నమస్కారం అండి.